ఏండ్ల సంధి వస్తున్న సంప్రదాయాన్ని అక్కడ మహిళలు ఇప్పటికే పాటిస్తూనే ఉన్నారు. ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢంలో మహిళలంతా ఒక చోట చేరి మైదాకు పండుగను నిర్వహించారు. గోరింటాకుతో వచ్చే అందం ఏ ఇతర మెహందీలతో రాదంటున్నారు మహిళలు. అరచేతిలో మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఆషాఢమాసం మొదలైందో లేదో అప్పుడే ఊర్లలో మహిళలు యువతులు గోరింటాకు పెట్టుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మహిళలంతా ఒకచోట చేరి మైదాకును నూరి చేతులు కాళ్లకు పెట్టుకుంటున్నారు. పట్టణంలోని ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్ల చేతులు గోరింటాకులతో మెరిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్న తర్వాత కన్నెపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే ఎక్కువ వండితే మంచి భర్త వస్తాడని అంటారు. తాతల కాలం అమ్మమ్మల కాలం నుండి కూడా అవే పురాతన నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా మేము అలాంటి ప్రోగ్రామ్స్ ఫాలో అవ్వకుండా ప్రతి ఇయర్లీ మెహందీ ప్రోగ్రామ్ అని పెట్టుకుంటాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మన పండుగలు ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక అర్థం ఉంటుందన్నారు పెద్దవాళ్ళు. అందులో మైదాకు ఒకటి అని చెప్తున్నారు. మన ఇంట్లో పండగైనా అమ్మాయిల చేతులు కాళ్ళు మెహందీతో మెరిసిపోతాయి. ఇక ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మహిళలు చెప్తున్నారు. మైదాకు మంచి రుబ్బుకొని పెట్టుకొని ఆడపిల్లలందరూ సంతోషంగా జరుపుకుంటారు. నా అమ్మమ్మలు నానమ్మలు అందరు చెప్తూ ఉంటారు, ఆషాఢ మాసంలో 5 సార్లు మైదాకు పెట్టుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో పెట్టుకున్న మైదాకు దీపావళి అమావాస్య వరకు కూడా మనకు చేతి ఏళ్లకు ఉండాలి అంటారు. ఆషాఢంలో తప్పకుండా సరిగ్గా 5 సార్లు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు. యువతుల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. గర్భవతులు మైదాకు తింటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతారని నమ్ముతారు. ఆ చిగురు మైదాకు తెచ్చుకొని మేము రోట్లో వేసి రుబ్బుకొని చేతులకు పెట్టుకొని చాలా ఆనందంగా అందరం సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు అనేది వెనుకటి నుంచి వస్తుంది కాబట్టి ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని, గర్భవతులు తింటే మైదాకు పండంటి బిడ్డ పుడుతుంది, తెల్లగా పుడతారని వెనుకటి నుంచి వస్తున్న ఆచారము. ప్రస్తుతం పెరిగిన ఫాస్ట్ కల్చర్లో మైదాకు ఎక్కడ కనిపించడం లేదు. షాపుల్లో మెహందీ దొరుకుతుండటంతో వాటినే వాడుతున్నారు. అసలు మైదాకు అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియట్లేదు. తులసి చెట్టు లాగానే గోరింటాకు చెట్లను ఇంట్లో పెంచుకోవాలని అంటున్నారు.